హాయ్ అండి, నేను రాస్తారు. మా అనుభవించిన రాజా సినిమా November 26 రిలీజ్ అవుతుంది. మా డైరెక్టర్ మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడు, ఎంత హింస పెట్టాడు, మీ అందరితో పంచుకుందాం అని చెప్పి మొత్తం మా టీం అందరూ ఇక్కడికి వచ్చాం. సో ముందుగా నువ్వే స్టార్ట్ చేసి చెప్తే మమ్మల్ని అంత హింస పెట్టావు. అక్కడి నుంచి చేసింది నువ్వు చెప్పేయడం బెటర్. అది నేనేమీ చేయలేదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఎందుకంటే షూటింగ్లో నాకేం తెలియట్లేదు కదా. కొట్టేవాడండి, మైక్లీ రీపేటి నిజం అనుకుంటారు అందరూ. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా వర్క్ చేయడం. అసలు ఆ కోపం ఏంటి, అదేంటి అసలు బీపీ, అమ్మో ఒకసారి మానిటర్స్ కొట్టేసాడు. అవును అవును, వద్దు ఇవన్నీ వద్దు, జరిగిపోయిన దాని గురించి వద్దు. సినిమా బాగా వచ్చింది కాబట్టి సినిమా బాగా వచ్చింది. సినిమా కోసం ఏం చేసినా ఇదంతా కూడా సినిమా కోసం. సో మీరందరూ కూడా సినిమా కోసం చేశారు కాబట్టి, నేను మిమ్మల్ని ఏం చేసినా సినిమా కోసం చేశాను కాబట్టి, సో సినిమా బాగా వచ్చింది కాబట్టి. సో ఫస్ట్ రాజధాని గారు చెప్తారు. నేను కాదు ఫస్ట్, యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్ రవి స్టార్ట్ చేయాలి. ఓకే, నీ ఫస్ట్ ఫిల్మ్ ఈ సినిమా చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సెట్కి వచ్చిన తర్వాత సీనియర్ బ్రో చెప్పేవాళ్ళు కదా, బిగుసుకుపోకు మామూలుగా కాదు, హైలైట్ కాదు బ్రో. నాకు ఇది చెప్తే నేను నవ్వుకున్నా. హైలైట్ ఏంటంటే మొన్నటి కార్లో దిగాలన్నమాట. దిగుతుంటే మేము స్లో మోషన్ చేసుకుంటాం. ఇప్పుడు బేసిక్ గా అంటే కొంచెం సీరియల్ అనగానే మాకు కొంచెం డ్యూరేషన్ ఆ పాయింట్ ఇష్యూస్ ఉంటాయి కదా. అలా ఏం లేదు, ఆల్మోస్ట్ 10 years వర్క్ చేసేసరికి ఆ స్లో మోషన్ బాడీలోనే ఉంటుంది. కొంచెం ఉండేసరికి నేను డోర్ తీసుకుని అలా వచ్చి నుంచి అలా చూస్తున్నాను హౌస్ ని. చూస్తుంటే అది కొంచెం ఫాస్ట్ అన్నారు. ఓకే బ్రో డన్ అని చెప్పి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత డలింగ్ స్లో మోషన్ వేసేస్తాము, నువ్వు మాత్రం కొంచెం ఫాస్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఆయన కొంచెం మాట్లాడుకుంటే ఎపిసోడ్స్ అయిపోయింది. సో అందుకని అయ్యో సారీ బ్రో, నాకు అలవాటు అయిపోయింది ఆ బాడీ లాంగ్వేజ్. ఓకే నేను దాని నుంచి బయటకు వచ్చి చేస్తానని చెప్పి చేశాను. ఓపిక్గా చేయించుకున్నారు. అదే కాదండి, డైలాగ్ చెప్పినప్పుడు కూడా డైలాగ్ చెప్తాడు, దానికి కొంచెం చిన్న పాజ్ ఇస్తాడు. అలా ఫైనల్లీ చాలా బాగా చేశాడు. దానిలో రావడానికి చాలా టైం పట్టేసింది కానీ నాకు గుర్తుంది డైలాగ్ ఒకటి ఉంటే ఆ ఇంట్లో చెప్పేది, ఆ ఇంటి దగ్గర. అంటే యాక్చువల్గా స్లోగా చక్కగా పాజులు ఇచ్చుకుంటే బాగా చెప్తున్నాడు రవి. యాక్చువల్గా సీన్ వెళ్ళి డార్లింగ్ నువ్వు కొంచెం ఫాస్ట్ వెళ్ళవా, ఇక్కడ అయిపోతుంది ఒక జంబు అయిపోయేటట్టుంది, నువ్వు కొంచెం ఫాస్ట్ వెళ్ళవా. కానీ ఇమ్మీడియట్ గా తను కాదు, నా వల్ల రాటం తగ్గిపోతుంటది, మన వాళ్ళు పెరిగిపోతుంది. నేనేమో 5 నిమిషాలు చెప్పాలి, తీసుకెళ్ళి సినిమా ఎడిట్ ఎంత అవసరం అంతవరకు వెళ్ళి పెట్టేసుకోవచ్చు. సో అలాగా నా ఎక్స్పీరియన్స్ బ్రో. అంటే చెప్పేది ప్రతిదీ తీసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చేయటం నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. అండ్ టీమ్ మీతో వర్క్ చేయటం నిజంగా తరుణ్ బ్రో అంటే నాకు ముందు నుంచి ఫ్రెండ్, బట్ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి భయం. 6 years నుంచి ఫ్రెండ్స్. బట్ నాకేంటంటే ఆన్ స్క్రీన్ వచ్చేసరికి హీరో ఆ భయం అనమాట. అండ్ అజయ్ అని అసలు ఇది భయపెడుతున్న రాజుతారు. సో మీతో అయితే మీరు దగ్గర నుండి చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నాం, ది బెస్ట్ ఇస్తున్నావు, సో అలాగే హ్యాపీగా చేసేసుకో అని చెప్పి సపోర్ట్ చేశాను. కానీ అజయ్ బాగా సపోర్ట్ చేసే యాక్టర్ అజయ్. అంటే ఇప్పుడు నా మీద స్పెక్యులేషన్ ఇచ్చా అజయ్ అన్న, నువ్వు అవుట్డోర్ లో అన్న అజయ్ మీరున్న రోజులు అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఎవరు అసలు కుర్రోళ్ళందరూ మీ మిగతా ఆర్టిస్టులు అందరూ మీరు ఎక్కడ అక్కడ అందరూ ఫుల్ మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అందరూ బయటకు వచ్చాక. ఇలా ఉంటది, ఇలా నడవాలి, మీరు ఇలా బిహేవ్ చేయాలి, ఏదో అనుభవం కొద్ది అనిపించారు. అది అలాగే ఆయన అనిపించారు చాలా. సో అట్లన్నింటినీ షేర్ చేస్తున్నారు. సీరియస్ గా అవి మాత్రం అసలు ఎప్పుడు మర్చిపోలేను. మెమరబుల్ మూమెంట్స్ అనమాట. క్యారవాన్ లో జరిగిన అజయ్ అన్న ఇచ్చిన సందేశాలు, క్యారవాన్ లో జరిగిన చేయకూడదు మనం ఎక్కువ. అక్కడతో మర్చిపోతే బెటర్. అంటే ఇక్కడ కూడా బంగారు రాజే. అది అమిరాజ్ క్యారెక్టర్. అమిరాజ్ గారి క్యారెక్టర్. అమిరాజ్ గారు అంటే ఊళ్ళో వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయించారు. మాకెందుకు మరి అంత రిచ్ క్యారెక్టర్లు ఇచ్చారు. మా ఆయనకు 4,000 మంది పని చేయడం, మా క్యారెక్టర్లు ఏంటి అలా ఇచ్చారు మరి? నేను కూడా ఉన్నా కదా అందులోనే. అదే మా క్యారెక్టర్ మన ఇద్దరి కాదు, చెప్పచ్చా? చెప్పేయచ్చు. వస్తున్నా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ నన్ను చింపేస్తాడు, నలిపేస్తాడు, అద్భుతం చేస్తాడు అనుకున్నా. ఓపెన్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బయట సెక్యూరిటీ గార్డ్ నువ్వు అన్నాడు. ఏంటది అంటే నన్ను ఇలా చూసాడా, నేను ఇంకా రిచ్గా చూసాడేమో అనుకున్నా.
మళ్ళీ పోనీ ఎంత నా ఫ్రెండ్ కదా అమెరికా ఎక్కడ పట్టుకెళ్తాం లేదు భీమవరం. ఓకే డన్. కానీ ఈ సినిమా చేసేంత వరకు తెలియదు సెక్యూరిటీ గార్డులకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందని. సపరేట్ పోలీస్ ట్రైనింగ్ లాగా పెద్ద ట్రైనింగ్లు ఇవన్నీ తెలియదు వాళ్ళకి. నాకు తెలియదు తెలియకపోవడం. ఓకే ఈడు ఎంత స్టడీ చేసాడంటే ఈడిప్పుడు హ్యాపీగా రొయ్యల చెరువు పెట్టేసుకొని హ్యాపీగా బతికొచ్చాడు. అంత స్టడీ చేసాడు వాడి గురించి, రొయ్యల చెరువుల గురించి, కోడి పందాల గురించి, ఎలా కోడి పందాలు ఎలాంటి కోళ్ళు వాడతారు, ఆ కోళ్ళ పేర్లతో గుర్తుంది కదా. కోడి పందాల్లో ఎన్ని ఆస్తులు పోయినాయో కొంచెం ఇంకా హైలైట్ చెప్పనా, నా కోడి ఉంటుంది కదా, ఆ కోడికి 3 రోజులు అయింది 4 రోజులు అయింది, దానికి షూటింగ్ అలవాటు అయిపోయింది. ఇటురా అంటే వస్తుంది, అడ్డెల్ అంటే వస్తుంది. షూటింగ్ లేకపోతే ఇంట్లో జగాలు కూర్చుంటుంది. షూటింగ్ అలవాటు అయిపోయింది దానికి. చుట్టూ జనాలు ఆయన తీసుకొచ్చి 60,000 కోడి బ్రో మీరు తీసుకెళ్ళారు, మేత కూడా మేయట్లేదు, అది పని చేయాలన్నారు. సినిమా దెబ్బ మామూలుగా ఉంటుందండి. మేకప్ వేయలేదు, అది బట్టి ఇంకా తిరుగుతూ ఉండేది అక్కడే వస్తారు. మనం ఆడుకున్న కశిష్ ఖాన్ బాబు అర్థం కాక ఆలోచిస్తుంది. సో మీరు మాట్లాడండి. కశిష్ ఖాన్ హౌ వాజ్ ఎక్స్పీరియన్స్? పాపం ఫస్ట్ ఆడిషన్ కార్ నుంచి At all, you know, like. Stop being diplomatic. No, not being diplomatic. He's actually not tortured me at all. He's been really supportive throughout. And Srinu never tortures heroines. కాదు. Girls Yeah. are properly pampered. Yeah. It all comes to us only. So, you should ask me how much, Raj and how much we have gone through. That's point in different direction. But no, seriously, like he was very supportive, and like I thought that I'd be thoda bahut aise chillayenge, daatenge and all of that, but no, he was like, he treated me very No, you should have seen him 6 years back. Well, I'm glad that it's 6 years later that we're shooting. So yeah, like there was this one incident where an iron rod fell on my nose. Oh yeah. So that was the worst part. But you were actually pretty cool. Yeah, like I was laughing because I don't know, I have this habit of laughing at every bad thing. గేట్ ఉంటుంది కదా వేస్తారు. సో షూటింగ్ ప్యాకప్ అయిపోయి వెళ్తుంటే అది కరెక్ట్గా వచ్చి తప్పేయాలి మామూలు పడిపోయింది. అయ్యా. Yeah, so then I almost cried, and then he came and then my heroine. నెక్స్ట్ షూట్ ఉంది నెక్స్ట్ డే. అదే shoot ఉందనే. రియాక్షన్ నా గుండె దెబ్బ తగిలింది నొప్పి లేదు ఇమీడియట్లీ అలా కాదన్నారు. How mean he is. No, he was like genuinely concerned as if for me also. He's not concerned for you. That's what he was saying. లేదు వెళ్ళాను He has shooted scenes. That was what చూసుకోవాలి he was కదా. worried. కాదండి మీలో ఇక్కడ షూట్ లో ఎవరికి ఏమైనా నాకే కదా టెన్షన్ డైరెక్టర్ గా. I thought you were worried for me. అవును, ఈ But కోడి not పందాలు really. బెట్టింగ్ లేని బాగా డీల్ చేసావు. అంటే నాలెడ్జ్ సొంతంగా ఎక్స్పీరియన్స్ అయ్యి తెలుసుకున్నావా? అంటే సంక్రాంతికి వెళ్ళి బెట్టింగ్ ఆడావా, లేక ఎట్లా తెలిసాయి? అంటే ఆ కోళ్ళ పేర్లు ఏంటి అవన్నీ కూడా ఎట్లా తెలిసింది? మనకి భీమవరం అప్పలరాజు ఉన్నారు కదా, అప్పలరాజు. మనందరికీ తెలిసిన అవును, వ్యక్తి. అవును. సో ఆయనతో పరిచయం అయింది ఫస్ట్ సినిమా తర్వాత. అక్కడ నుంచి 2-3 సార్లు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పుట్టిందే కదన్న. సో మనతో వెళ్ళినప్పుడు ఆ భీమవరం మనుషులు వాళ్ళంతా బాగా పరిచయం అవడం, నాకు తెలియకుండానే వాళ్ళకి అడాప్ట్ అయిపోయాను. అంటే నాకు చాలా మనుషులు బాగా నచ్చేసారు అక్కడ మనుషులు. వాళ్ళు ఫుడ్ కానీ వాళ్ళు పిలిచే పిలుపు కానీ ఎంత మన మనిషి అనే ఫీలింగ్ లో పెట్టి చంపేస్తారు బయట. నేనేదో డైటింగ్ చేసి అయి చేసి తగ్గితే కరెక్ట్ 7 కేజీలు పెరిగాను. జీవరాశులన్నీ ఉంటాయి రోజు. ఏది అన్ని వరుసగా ఉంటాయి. తింటమే కూర్చొని రోజు ఆ పెరుగు ఏంటంటే ఫుడ్ పెట్టడం అలా అక్కడికి వెళ్ళాక వాళ్ళతో చూసిన తర్వాత ఆ మనుషులతో ట్రావెల్ చేసిన తర్వాత కథ పుట్టింది. సో వాళ్ళ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తారన్న. దేన్ని సీరియస్గా తీసుకోకుండా హ్యాపీగా తిన్నామా సరదాగా ఒక మనిషి ఎలా ఉండాలో అలా సరదాగా పండగలాగా ఎంజాయ్ చేస్తారు, పనిలాగా ఎంజాయ్ చేస్తారు. సో అవన్నీ నచ్చింది. అలాగే అక్కడ చేపల చెరువులు అవన్నీ చూసిన తర్వాత దాని మీద వచ్చే ప్రాబ్లమ్స్, సో దాని నుంచి పుట్టింది. అలాగే కోడి పందాలు కూడా కొంచెం మనకి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, అది కొంచెం అటు తీసుకెళ్ళాం. ఎంత అడ్వాంటేజ్ అంటే సాంగ్ చేసిన ఏం చేసిన క్రౌడ్ ఎలా వచ్చింది, ఏం కోఆపరేషన్, అసలు ఎక్కడ ఇబ్బంది కానీ. ఎందుకంటే మనకి మొత్తం అక్కడ జనాలు అందరూ ఎంత సపోర్ట్ చేశారంటే, అక్కడ వెంపల రాజు గారు, రామచంద్ర రాజు గారు, వాళ్ళంతా ఏంటన్నా మనం వెళ్తే అసలు ఇల్లు అన్నీ. మీరు కథ చెప్పాను కదా, విలేజ్ సెకండ్ హాఫ్ భీమవరం ఆ ఊరు క్యారెక్టర్, ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి
సడన్లీ టోటల్ వేరే క్యారెక్టర్ అని సెక్యూరిటీ గార్డ్ లైఫ్. సో విలేజ్ లో మీరందరూ ఉన్నారు ట్రావెల్ చేయడానికి, కథని ఫిల్ చేయడానికి, కథ స్టాండ్. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి సుదర్శన్ కాపాడాడు సినిమా. అంటే తన ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, తన టైమింగ్ అవ్వచ్చు, సెట్లో కూడా మాకు అంటే ఇప్పుడు మీరు ఎలా కలిసిపోయి షార్ట్ వచ్చిందా, ఓకే వచ్చింది, లేదంటే ఓకే అయిపోయింది వెళ్ళిపోతాం. యాజ్ సుదర్శన్ కూడా అలా పిలుస్తాం, ఎప్పుడో పిలిచేవాడిని. షార్ట్ చాలా టైం పడేసింది, బిజీ ఆర్టిస్ట్, డేట్లు దొరికే కాదు. కానీ అది ఎప్పుడు నాకు అసలు ఇంత కూడా అన్నప్పుడు మీరు అందరూ ఎలా హైలైట్ ఏంటంటే పొద్దున ఫోన్ చేస్తే వైజాగ్ లో ఉంటాడు, సాయంత్రం ఫోన్ చేస్తే ఇప్పుడే ఫ్లైట్ దిగాను, ఇక్కడ షూటింగ్ అయిపోయి మళ్ళీ ఫ్లైట్ కి వైజాగ్ వెళ్తాడు, మళ్ళీ అక్కడ అయిపోగానే ఫ్లైట్ కి మళ్ళీ హైదరాబాద్ వస్తుంటాడు. అలా పడ్డాయి. సో ఫస్ట్ మీకు క్యారెక్టర్ సెక్యూరిటీ గార్డు అనగానే ఏమనిపించింది సుదర్శన్ బ్రో? అంటే నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. సెక్యూరిటీ గార్డ్ కాదనుకున్నావా? దీనికైతే జనాలు వీడు ఓవర్ యాక్షన్ చేయట్లేదని అని అనుకుంటారని ఒకటి అర్థమైంది. ఆ డ్రెస్సే టక్ చేయమనేవాడు ఈ రోజు, అదే ఇటు ముందుకు వచ్చేసేది ఆ బెల్ట్. కానీ ఆ కష్టాలు అర్థమయ్యేటి. రోజు అంతసేపు నిలబడుకోవాలి, సెక్యూరిటీ గార్డ్ అంటే తిరగాలి, చిరాకులు పాపం. ఆ సీన్ లో చేసినా కూడా ఎవడంటే వాడు వచ్చి అరిచేస్తుంటాడు. కానీ యాక్చువల్లీ ఇప్పుడున్న ఓటీటీస్కి ఉన్న అంటే ఏదైనా కానీ కాంటెంట్ ఎక్స్పోజర్కి మనం విజువల్గా ఎంత చేసినా తక్కువే, టు బి వెరీ ఆనెస్ట్ కదా. ఇప్పుడు మనం చేయాల్సింది, మన సినిమా ఎందుకు పర్ఫెక్ట్ అంటే ఈ టైంలో ఒక స్మాల్ టౌన్ కదా మన ఆరిజిన్, లైక్ యూనో మన కల్చర్ చెప్పే విషయాలు కానీ అవి కానీ నేటివిటీ, ఆ ఎమోషన్ అవన్నీ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ చేసిన. ఈ కరోనాకు 2 ఏళ్ళ నుంచి జనాలు అసలు మొత్తం కంప్లీట్ లోలో ఉన్నారు. ఎంత లేదనుకున్నా కూడా మనం అది అవాయిడ్ చేయలేని పరిస్థితి. సో ఇట్ వర్క్స్, నీ పొరలో ఎప్పుడు రన్ అవుతానే ఉంది 2 years నుంచి కూడా. సో అలా ఉంటే మన సినిమాకి వస్తే చక్కగా నవ్వుకొని అన్నీ మర్చిపోయి బయటకు వస్తారు, అదైతే కన్ఫర్మ్. బాగా నవ్వించడమే పనిగా పెట్టుకుని సినిమా, అది అడ్వాంటేజ్ బాగా. మొత్తం ఎంటర్టైన్మెంట్ సినిమా అంతా. సో అన్న మీరు అమ్మిరాజ్ క్యారెక్టర్ మిమ్మల్ని నేను స్క్రీన్ మీద చూసినప్పుడు అన్న బయట చూసిన దానికన్నా స్క్రీన్ మీద నాకు అద్భుతంగా ఉందన్న. అంటే ఆ క్యారెక్టర్కి ఎలా 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 అనుకుంటా ఉన్నాను అనమాట. సో దాంతో మిమ్మల్ని కలవకముందు నాకు భయం, ఈయన డేట్లు ఎలా ఉంటాయి, ఈయన హ్యాండిల్ చేయగలమా, మనం చిన్న ప్రొడక్షన్కి వెళ్తున్నాం, మేమందరం అంటే కంఫర్ట్ హీరో గారితో మాట్లాడేసాను, సో మిగతా అంతా అనుకున్నాం. మీరు ఒకరే మధ్య అవుతారా అవరా చిన్న సినిమా అని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ మీరు కథ అన్న తర్వాత మీరు చెప్పిన డైలాగ్ అవ్వచ్చు, నాకు మీరు ఇచ్చిన భరోసా అవ్వచ్చు, అప్పటికి ఎక్కడో తెలియని ఒక భయం. కానీ మీరు వచ్చిన తర్వాత మాత్రం సెట్లో ఏ రోజు మమ్మల్ని అసలు ఇంచు కూడా ఇబ్బంది పెట్టలేదు. అంటే మీరు ఆ క్యారెక్టర్ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. సీను ఇది ఈ సీన్ ఉందా, ఈ డైలాగ్ ఉందా, ఇలా అది నాకు చాలా హ్యాపీ ఇస్తుంది అన్న విషయంలో. అంటే ఫస్ట్ విషయం సీను, సినిమాలు పెద్ద చిన్న ఏమి ఉండవు అసలు, నేను అసలు నమ్మనది, అసలు రూల్ అవుట్. సి మనం మంచి వర్క్ చేస్తున్నామా, మంచి క్యారెక్టర్ కాదా, ఏమన్నా డబ్బులు ఒకటే. పెద్ద సినిమా డబ్బులు సపరేట్గా ఉండి చిన్న సినిమా సపరేట్గా ఉంది. కాకపోతే చిన్న సినిమాల వల్ల, అంటే చిన్న సినిమాలు కూడా అన్న ఇది ఏం చిన్న సినిమా అనుకోవడం తప్పితే చిన్న సినిమా ఐఎమ్ టెల్లింగ్ యూ, రేపు చూస్తే ఉన్న సపోర్ట్కి కానీ ఉన్న క్యారెక్టర్ కానీ ఎవరైతే సెటప్ కానీ అన్ని చూస్తే ఇది చాలా పెద్ద ఫిలిం లాగా ఉంటుంది. సో దయచేసి ఆ చిన్న సినిమాని తీసేయండి, చిన్న పెద్ద ఉండవు సినిమా, చెడ్డ సినిమాలు ఉంటాయి. సో ఆ చిన్న సినిమాలు వదిలేద్దాం. రెండోది, నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ నీతో చెప్పింది ఏంటంటే ఇది హిట్ ఫిలిం. నా ఇన్స్టెంట్గా వచ్చిన రియాక్షన్ అది, ఆనెస్ట్గా. మనం నా బాగా గుర్తు హోటల్ ఎక్కడ వెంటనే ఇది హిట్ ఫిలిం శ్రీను, అండ్ నువ్వు తీసుకున్న టైం దీనికి లక్కీలీ ఒక 9 months 1 year పెట్టడం కూడా ఒక రకంగా అడ్వాంటేజ్. నీకు టైం దొరికింది, స్క్రిప్ట్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వెళ్ళే టైం దొరికింది. నేనైతే సెట్లో ఉన్నంతసేపు సరదాగా నవ్వుకుంటా చాలా హ్యాపీగా చేసిన సినిమా. డెఫినెట్గా మనం ఏ సినిమాలో నేను గట్టిగా నమ్ముతాను, మనం హ్యాపీగా సెట్లో ఏదైతే వైబ్ ఉందో అది డెఫినెట్గా స్క్రీన్ మీద వస్తుందో నమ్ముతాను, అండ్ డెఫినెట్లీ స్క్రీన్ మీద ఉండదు. నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. నాకు వీడు 2 సార్లు ఎక్సైటెడ్ ఫోన్ చేశాడు. ఒకటి గోపి సుందర్ ఫైనల్ అయిపోయినప్పుడు, ఇంకొకటి నువ్వు ఫైనల్ అయిపోయినావు. చాలా హ్యాపీ ఫోన్ చేసిండు. ప్లస్ గోపి గారి మ్యూజిక్ అనుభవించు రాజా ఈ టైటిల్ సాంగ్ మనం రిలీజ్ చేసింది. ఇది ఒకటే కదా, ఇంకా పెట్టేసాను యాక్చువల్లీ. అవును, అన్ని చాలా మ్యూజిక్ ఇచ్చారు. చాలా బాగా ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు అన్న. అసలు ఫస్ట్ టైం తన కమర్షియల్ సాంగ్ చేస్తారని అనుభవించు రాజా అనిపించింది. కొంచెం బయట అందరూ గోపి సుందర్ కమర్షియల్ చేస్తారా అని. సో మలయాళంలో చాలా చేస్తారు ఆయన. ఇప్పుడు దాకా లవ్ సాంగ్ ఆయనకి ఛాలెంజింగ్, కంప్లీట్ మాస్, కొంచెం కమర్షియల్ ఉండే ఒక రకంగా ఆయనకి ఛాలెంజ్. కానీ విపరీతంగా ఎక్కేసిన సాంగ్, ఎన్ని రీల్స్ వచ్చాయి అసలుకి అనుభవించు రాజా మీద. అన్న మీరు ఇప్పుడు దాకా క్యారెక్టర్లు చేశారు, పెద్ద పెద్ద డైట్లతో పనిచేశారు. మీరు చేసిన క్యారెక్టర్లు ఎవరు చేయలే.
పెద్ద పెద్ద డైరెక్టర్లు సుకుమార్ గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ రాజమౌళి గారు కానీ మన డైరెక్టర్ పై అయితే మీకు ఎలా అనిపించింది? ఎక్కడైనా చిరాకు అనిపించింది? ఎప్పుడైనా చిరాకు ఉండదు. ఎప్పుడైనా కోపం అనిపించింది? చిరాకు వచ్చినాయి ఏదైనా కోపం అనిపించింది? పర్లేదు చెప్పండి ఏమన్నా నెగిటివ్ పాజిటివ్. చిరాకు నిజంగా ఏం లేదు, నిజంగా చెప్తున్నా. అది నేను అసలు మొహట్ లేకుండా చెప్పేస్తాను, చిరాకు అనిపించింది లేదు. కాకపోతే ఒకటేంటంటే కొత్త డైరెక్టర్స్ వచ్చే ఎంతూజియాజం ఇంకెక్కడ ఉండదు. ఆ సెట్లో ఎనర్జీ వేరేగా ఉంటుంది. మీరు అంటే పెద్ద డైరెక్టర్స్ అని కాదు, పెద్ద డైరెక్టర్స్ అంటే ఎంతూ ఉంటుంది. కాకపోతే కొత్త వాళ్ళతో చేస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను వెళ్ళి చెప్పొచ్చు సీన్ ఉన్న రిలేషన్కి సీన్ ఇది కాదు ఇది, లేకపోతే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే డిస్కషన్ పెట్టి దాని మీద చేయొచ్చు. పెద్ద డైరెక్టర్స్ దగ్గర ఏమవుతుందంటే కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి ఎక్కడో, కానీ బట్ స్టిల్ అందరూ ఇది, కానీ ఆ కంఫర్ట్ జోన్ అయితే చాలా బాగుంటుంది. కానీ అదొకటి శ్రీనుది మంచి యాక్టర్, అవును, చాలా మామూలు యాక్టర్ కాదు, యాక్చువల్లీ యాక్టర్ అవుదాని వచ్చాడు, సో డైరెక్టర్ అయ్యాడు. అదో బాగా అడ్వాంటేజ్. ఏదన్నా మనకన్నా కొంచెం అటు ఇటు ఉందంటే యాక్ట్ చేసి చూపించేసాడు కాబట్టి అసలు టెన్షన్ లేదు, హ్యాపీగా కాపీ కొట్టుకున్నా చాలు. కొన్ని కాపీ కొన్ని ఇప్పుడు కూడా పెద్ద కష్టపడాలి. ఇప్పుడు కూడా అంతే, ఇటు చేస్తే యాసిడ్ దింపేస్తాను అంతే, అంతకంటే పెద్ద కష్టం. కశిష్ కూడా సేమ్. నేను చేస్తే యాజ్ ఇట్ ఈజ్ టైమింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ చేసేస్తాను. తనకు కూడా అడ్వాంటేజ్ బాగా. యాక్టర్ అవడం ఒక అడ్వాంటేజ్ సీన్ బాగా. టెరిఫిక్ యాక్టర్స్ అసలు మామూలుగా ఉంది. వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చేస్తే. కానీ అన్న మీరు అంటున్నారు ఫస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమా మీతోనే, నగరం సినిమా 2009. 2009 నా ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు మీ పరిచయం నాకు. కానీ తర్వాత ఇంకా గ్యాప్ అలా అయిపోయింది. మళ్ళీ సినిమా ద్వారా కలిసాం, చాలా సంతోషం అయిపోయింది నాకైతే. ఇప్పుడు రాజ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నువ్వు రకరకాల డైరెక్టర్స్తో చేస్తున్నావు కదా, నీ క్లోజ్ ఫ్రెండ్తో చేస్తే ఎలా ఉంటుంది? అంటే నీకు చాలా ఏళ్ళ తరబడి ఫస్ట్ సినిమా మీ ఇద్దరే చేశారు, ఇది సెకండ్ ఫిలిం ఇది. ప్రాబ్లం అంతా బాగుంటుంది. అంటే తనకి ఏం కావాలని చెప్పకముందే అర్థమైపోద్ది, నేను ఎలా చేయగలను అనేది 100% క్లారిటీ ఉంటుంది. నన్ను ఎలా చూపించాలి, నేను ఎలా చేస్తానో, నాలోంచి నా బెస్ట్ ఎలా బయటికి తీసుకురావచ్చు అని పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది. అంతా బాగుంటుంది. కాకపోతే నా కెపాసిటీ తెలుసు కదా. సో ఎవరైనా సరే అద్దరిపోయిందంటే ఫోన్ చేసి అద్దరిపోయింది అంటున్నారు, అబ్బా నువ్వు 50% చేస్తే అంత బాగుంది, పూర్తిగా చేస్తే కదా పొగడరా ఒక్కసారి నువ్వు పొగడరా సార్. ఎప్పుడు పొగడ్డది, ఒకటే ప్రాబ్లం అంతే. కానీ ఈ సినిమా వరకు ఎప్పుడు కంగారుగా, టెన్షన్ గా, కసిగా ఒక్కసారి నేను పోయేదన్నా మొత్తం అందరూ చూసిన అంతా చాలా బాగుంది అంటారు. కాదు నేను చెప్పే కదా, అనుభవించి రాజా, రాజ్ తరుణ్ ఫేస్ పక్కన పెట్టండి, యాజ్ ఇట్ ఈస్ సింక్ అయిపోతుందని చెప్తున్నా. సినిమా ఒక్కసారి పొగుడుతుంటారు. నువ్వే నా సినిమా మీద నేను పొగడాల్సిన అవసరం. సినిమా వేస్తే అందరూ చెప్తున్నారు. What did you feel after listening to the script? Like the hero security guard in the first half and everything. Love story. What did you feel? I knew it would be a hit. Like it would be ऐसे एकदम जैसे हो रहा है अभी. Like how it's going, it'll be great. So that was my reaction. Like after I heard the script, and his confidence is everything. But did you understand what he told you? Yeah, like, బేసిక్ క్వశ్చన్, ఫస్ట్ బేసిక్ నుంచి వద్దాం. but like once like you start listening to people, right? You start understanding also, like little bit. Even if you don't understand the complete thing, but you understand the emotions at least. So like yeah, like there were ADs who really helped us to understand each other also. But like we could understand each other perfectly well. Right? So whatever you acted in the film, the whole credit goes to Aries, not Sinu. No, everybody was ఆ రోజు ఒకరోజు ఏదో టెన్షన్ గా జరుగుతుంది. అంటే మనోడు నేను ఎందుకని అంటే ఇందాక కసిగా చేశాడని ప్రతి షాట్ ఒక మనం ఏదైనా బాగా చేయలేకపోతే చెవిలో చెప్తాడు, ఇంకొకసారి చేస్తాం, బాగుంటే దూరం నుంచే చెప్తాడు. అలా చేస్తున్నాడు. ఒకసారి వచ్చి ఆ అమ్మాయికి 1 more అయింది, వచ్చాడు. ఇప్పుడు ఇది ఎలా చేస్తావు అంటే క్యా ఏదో అనింది పక్కన, చెప్పుతావు చెప్పు. You see, the best part of not knowing the language is that I did not have to, hear what tension he was going through. So I skipped all that part. And for me, he's like an angel. So you guys know whatever he said behind. సీతామందలం కూడా గోపి సుందరి కథ చెప్పడానికి వెళ్ళాము, నన్ను కూడా తీసుకెళ్ళాడు. మరోడేమో తెలుగు చెప్తే ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. ఒక ఐకానిక్ మామూలు ఇస్తాడు అయ్యి ఉండదా, 10 నిమిషాలు ట్రాన్స్లేట్ చేస్తున్నా. మనోడు ఏంటంటే కథ చెప్పినప్పుడు హీరో నడుచుకుంటూ వస్తాడు. మన నేరేషన్ తెలుసు కదా. 10 నిమిషాలు అయింది. గోపేంద్ర ఇట్స్ ఓకే, ఐఎమ్ అండర్స్టాండింగ్ విత్ దిస్ యాక్షన్.
సో అలా తనకి నేరేషన్ ఇచ్చినప్పుడు తనకున్న మంచి లక్షణం ఏంటంటే యాజ్ చేసింది చేస్తుంది, బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అప్పుడప్పుడు కాన్సన్ట్రేషన్ ఇలా తిప్పుతుంది కానీ మిగతా టైం అప్పుడే చెప్తాను. అప్పుడు నా లుక్ సీరియస్ చూస్తాను, ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది తనకి, కొంచెం మళ్ళీ వచ్చేస్తుంది. చాలా బాగా వేస్తుంది. దాంతోపాటు కర్లీ హెయిర్ మన సినిమాకి చాలా అవసరం. ఓకే, కర్లీ హెయిర్ ఉంది. కథలోనే కర్లీ హెయిర్ కావాలి. అలాంటి అమ్మాయి ఇట్స్ బికాజ్ ఆఫ్ యువర్ కర్లీ హెయిర్ యు గాట్ సెలెక్టెడ్. సో అది చాలా ప్లస్ అయింది. దాని మీద ఒక ట్రాక్ ఉందన్న. సో కర్లీ హెయిర్ మీద అది చాలా బాగా వర్కౌట్ అయింది. యాజ్ ఇట్ ఈస్ సెక్యూరిటీ గార్డ్, అతను సాఫ్ట్వేర్ అమ్మాయి. సో వీళ్ళిద్దరి మధ్య అలాంటి ఆ లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చూడాలి థియేటర్స్కి వచ్చి అంటే ఏం చెప్తాను సమాధానం అన్న? అంటే జనం అందరూ వచ్చి థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడాలి, ఎందుకు చూడాలి? ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఓకే. 2 అనుభవించు రాజా. అంటే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో దాన్ని డైరెక్టర్గా నేను కొత్తగా ఏం చెప్పాను అనేది మాత్రం డెఫినెట్గా ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది మాత్రం గ్యారెంటీ చెప్పగలను. అలాగే కుర్రోళ్ళకి అనుభవించే రాజా అంటే ఏంటి, యాక్చువల్లీ మన సాంగ్ లో నేను ఒక ఇబ్బందికరమైన క్వశ్చన్ అడుగుతాను. అడగండి. మరి అనుభవించి రాజా అని టైటిల్ ఎందుకు పెట్టావు? స్మూత్ గా పెట్టచ్చు కదా ఫ్యామిలీ ఆడియన్స్ లాగా. యాక్చువల్లీ అనుభవించి రాజే మీరు అనుభవిస్తారు, నేను అనుభవిస్తాను, ఈయన అనిపిస్తారు. ఇప్పుడు అనుభవించడంలో ప్రకృతి వికృతి రెండు ఉంటాయి. సో అందులో ఏది మన సినిమాలో ప్రకృతి పాటు చూపిస్తున్నాం, వికృతి చూపించట్లేదు అంతే కదా. ఒక పాట వికృతి ఉంటుంది, ఇంకో పాట ప్రకృతి ఉంటుంది. సో అదేలే సి ఎవరి దాంట్లో వాళ్ళు అందరూ ఏదో టైంలో ఏదో ఫేజ్ లో ఆ మూడ్ లోనే ఉంటారు బేసికల్. అనుభవించు అనేది ఉంటుంది, అనుభవించు అంటే అందులో ఒక లైఫ్ కనబడుతుంది అన్న, ఒక 2-3 క్యారెక్టర్లో. సో వాళ్ళ లైఫ్లో జరిగే కొన్ని, మీ లైఫ్లో అవ్వచ్చు, నా లైఫ్లో, ఆ ఇన్స్టెంట్ లైఫ్లో జరుగుతాయి అన్న. డబ్బు గురించి అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. కథలో ఏదైతే అనుభవించరాజో దానికి ఒక ఫిలాసఫీ ఉందన్న, అది గ్యారంటీగా డెఫినెట్ గా జనం అదే ఒకరి ఫుడ్ అవ్వచ్చు, డబ్బు అంటే ఇది ఉండొచ్చు, లేదా ఒకరికి ఫ్యామిలీ అవ్వచ్చు. సో ఫైనల్లీ ఎలా ఉంటుంది? పెళ్ళైంది పాపం, అవి కూడా గట్టిగా 4 రోజులు కూడా అవ్వలేదు పూర్తిగా. లేదు, ఆయన యాక్టర్ కాబట్టి మేనేజ్ చేస్తాడు. సో అలా మరి మీకేమనిపించింది అన్న? ఇప్పుడు సినిమా అంతా మీరు అనుభవించే రాజా ట్రావెల్ చేశారు, వీళ్ళందరికన్నా కూడా క్యారెక్టర్ మీకు ఎక్కువ తెలుసు. అనుభవించే రాజా క్యారెక్టర్ మీకు కథ చెప్పినప్పుడు అనుభవించే క్యారెక్టర్ మొదలయ్యేది ఎండ్ అయ్యేది మీకు తెలుసు. సో మీకేమనిపించింది? నేను చెప్పే ఎమోషన్ కథలో కరెక్టా, జెన్యున్ గా ఉందా అని మీకేమనిపించింది? నాకు బేసికల్ గా మంది డ్రామా ఫిలిం కాదు, మంది ఎమోషనల్ సినిమా కాదు, మంది ఫన్ ఫిలిం. సరదాగా ఆడియన్స్ వచ్చి నవ్వుకునే సినిమా. కానీ ఇందులో కూడా అంటే ఇప్పుడు ఎక్కువ చెప్పలేను నేను, ఎక్కువ రివీల్ చేయకపోయినా స్క్రీన్ ప్లే చిన్న చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది నచ్చింది నాకు బాగా. ఎందుకంటే కామెడీ సినిమా చాలా వచ్చాయి, అంటే ఫుల్ లెంత్ కామెడీ చాలా వచ్చాయి. మనం రకరకాల సినిమాలు చూసాం, పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి, కొన్ని ఆడని ఉన్నాయి. దీంతో ఎంటర్టైన్మెంట్తో పాటు నాకు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎక్కడో అనేది బాగా వర్కౌట్ అవుతుందని నా ఫీల్. చాలా బాగా వర్కౌట్ అయింది. అది బాగా వర్కౌట్ అయింది. కథ విన్నప్పుడు నేను బాగా స్ట్రాంగ్గా ఫీల్ అయింది ఏంటంటే, ఇప్పుడు రాజ్ తరుణ్, నువ్వు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ అందరూ ఉన్నారు కాబట్టి, సుదర్శన్ కానీ లేకపోతే మిగతా అందరూ ఉన్నారు కాబట్టి అది ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మన సినిమా యూఎస్పీ నేను నమ్మేది ఏంటంటే, దేస్ ఎ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం. మంచి స్క్రీన్ ప్లే ఉంది సినిమా. నువ్వు సీట్స్ కూర్చొని చూసిన వాళ్ళు అటు ఇటు కదలకుండా చూసే ఎలిమెంట్స్ ఉన్నాయి. అది నేను యూఎస్పీగా అనుకుంటున్నాను, అందుకని గట్టి నమ్ముతున్నాను. డెఫినెట్గా. అలాగే మనకి నరేన్ గారు కూడా నరేన్ గారు ఆల్ ద యాక్టర్. నాకు శ్రీను వచ్చి కథ చెప్పినప్పుడు నా ఫస్ట్ అసలు ఈ క్యారెక్టర్ నేను మిస్ అవ్వకూడదు అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్స్ అంటే నేను చిన్నవి చేస్తుంటాను, పెద్ద సినిమాలు చేస్తుంటాను, అన్ని రకరకాలుగా చేస్తుంటాను, కానీ నాకు ఈ క్యారెక్టర్ మిస్ అవ్వకూడదు అనిపించింది నాకు. అదేనంగా నాకు అక్కడే కొంత నాకు సక్సెస్ఫుల్ ఏమనిపించింది సినిమా. నేను ఒక హిట్ సినిమాలో ఉండాలి అనిపించిన కథ ఇది. చాలా రోజుల తర్వాత నాకు ఇది హిట్ సినిమా, ఇందులో నేను ఉండాలి అని చేసిన సినిమా. సో ఇంతకన్నా నేను చెప్పలేము. సెకండ్ హాఫ్ లోని బంగారం క్యారెక్టర్ నాకు బేసిక్గా అంటే నేను చూసినప్పుడు కూడా అంటే వాడికి కూడా ఎక్కువ ఫీల్ అవుతుంటాడు కదా, అది ఎక్కడ అర్థం అవుతుంది అంటే జెండా వందనం సీన్లోనే అజయ్ బ్రో వచ్చి లాగుతాడు, పెట్టలా ఉంటుంది అజయ్ బ్రో అక్కడ మొత్తం సమం అయిపోద్ది. ప్లస్ ఇంకో సినిమా ప్లస్ ఏంటంటే, రాజ్ తరుణ్ పర్ఫెక్ట్ యాక్టర్. ఆ టైమింగ్ కానీ తనకున్న ఎనర్జీ లెవెల్స్ కానీ పర్ఫెక్ట్ యాక్ట్ సినిమా. అంటే నువ్వు అసలు ఆలోచించాల్సిన పని లేదు, అదో బెస్ట్ పార్ట్. అందులో డౌట్ లేదు నాకు. సినిమాలో కామెడీ టైమింగ్ కానీ అది కానీ రాజ్ తరుణ్, కశిష్, మీరు, సుదర్శన్, వంశీ, అందరూ, చందు, అందరూ ఏమైందంటే నాకు తెలియకుండానే సినిమాకి అలా 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 కాపాడేశారండి సినిమా. కాస్టింగ్ చాలా చాలా హెల్ప్ అయింది నరేన్ గారు. చాలా బాగా ఆ విషయంలో అయితే మాత్రం డైరెక్ట్గా మంచి డెసిషన్ తీసుకున్నాను. నేను ఈ యాక్టర్ని సెలెక్ట్ చేశాను అని ఎప్పుడు బాధపడ ఆ పరిస్థితి కాదు. సో నాకు సినిమాకి అందరూ హెల్ప్ అయ్యే వాళ్ళే
కనెక్ట్ అయ్యారు. రవి నువ్వు నాకు తెలిసి బోల్డ్ ఎపిసోడ్స్ చేస్తుంటావు కదా, థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్. ఫ్యూచర్ ఉంది తనకి యాజ్ ఎ డైరెక్టర్? పర్లేదు చెప్పు, పర్లేదు చెప్పచ్చు రవి, అంటే నేను first film నువ్వేమనుకుంటున్నావు? ఫ్యూచర్ ఉందా లేదా? 100%. అంటే చేయాలని ఎంతో చాలా ఉంటుందని ఆయన ఆర్టిస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి, ఆయనకి ఏం కావాలనేది ఒక క్లారిటీ, ఆ విజన్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో అది ఉన్నోళ్ళు 100% సక్సెస్ అవుతారు. 100% నాకు తెలిసి, నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. సీరియల్ ఎక్స్పీరియన్స్ వేరు, సినిమా ఎక్స్పీరియన్స్ వేరు బ్రో. అందరు కలిసి ఆడేసుకుంటున్నారు. లేదు మా వయసు. అయ్యో, ఆయన నిజంగా ఒకటి మాట్లాడాలన్నా, మీరు డైలాగ్ చెప్పేటప్పుడు నేను అజయ్ అన్న నాకు ఆన్ స్క్రీన్ తెలుసు, ఆఫ్ స్క్రీన్ తెలుసు. సో ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో అది 1% కూడా షేడ్ ఆన్ స్క్రీన్ కనబడకుండా మీరు డైలాగ్ చెప్పేటప్పుడు అజయ్ అన్న అసలు సడన్ గా మూడ్ లోకి వెళ్ళిపోతారు కదా, అప్పటి వరకు నవ్వుకుంటా అంత ఇన్స్టెంట్ గా కదా, ఇన్స్టెంట్ ఇలాగా ఆ మూడ్ లోకి వెళ్ళి ఆ క్యారెక్టరైజేషన్, ఆ మాడ్యులేషన్ మీరు చెప్పేటప్పుడు అరే లుక్ ఉంటది. ఆ లుక్ పరడి ఏంటంటే భయపడి నాకు నిజంగా ఆ లుక్ వెంటనే యాక్షన్ అనగా తక్కువ వస్తుంది. ఒకసారి అలా సెట్ చేసి చెప్తారు డైలాగ్, నిజంగా సూపర్ అన్న. మీతో వర్క్ చేయడం నిజంగా అది నేను నేర్చుకున్నా. అంటే తక్కువ అలా ఇన్స్టెంట్ గా క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు చెప్పనా, ఏదో అందరూ అంటారు కానీ నేను ఎక్కువ స్పాంటేనిటీ మీద డిపెండ్ అయ్యే యాక్టర్. నేను ఎక్కువ ఆలోచించేసి అబ్బా ఇది చేసేద్దాం అని నా 20 years ఎప్పుడూ లేదు. నాకు ఆ మూమెంట్కి ఆ టైంకి ఏమనిపించిందో, డైరెక్టర్ ఏం చెప్పాడో, డైరెక్టర్ హ్యాపీ, నేను హ్యాపీ. సింపుల్ యాజ్. నేను అంతకన్నా కాంప్లికేట్ చేయను. నేను మానిటర్లో చూడను, ఏ షాట్ నేను ఇంటికి కూడా పట్టుకెళ్ళను. ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను. లేదు. So how difficult was it for you to work with me because of language? చెప్పేసి ఆల్రెడీ దానికి అర్థం కాలేదన్న. సో క్యూట్, సో బ్యూటిఫుల్ యాక్టర్స్. సో నో డౌట్ ఈ ఫిలింతో నీకు మంచి సక్సెస్ వస్తుంది, గ్యారంటీ. ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. సీరియస్లీ చాలా రెస్ట్రిక్షన్స్ మధ్య ఈ 2 పలుకులు పలికాడు హీరో. అదే కానీ పెళ్లికి ముందు అడుగుంటే చాలా చెప్పాడు. కెమెరా ఆఫీస్ కూడా చెప్పుంటాడు. 20 minutes అక్కడే అయిపోయింది, ఇద్దరే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఫిలిం చూసానన్నా నిజంగా ఫస్ట్ హాఫ్ సుదర్శన్ బ్రో, అంటే ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందనే ఫీలింగ్ వచ్చిందన్న నాకు. నేను మూవీ చూసినప్పుడు, అది కూడా వితౌట్ ఆర్ఆర్ ఇదంతా నేను ఫస్ట్ టైం చూడటం అన్న మూవీ అలా రష్ చూడటం. చూసినప్పుడు తరుణ్ బ్రో నేను కలిసి చూసాము, లిటరలీ అలా అయిపోయింది. అండ్ తన ఎనర్జీ కానీ యాక్టింగ్ అండ్ చాలా లైవ్లీగా యువర్ టూ గుడ్. ఇందులో నాకు ఫ్రెష్ గా సెక్యూరిటీ గార్డ్ సెటప్ కూడా చాలా ఫ్రెష్ గా బాగుంటుంది అన్న. సుదర్శన్ అయితే హైలైట్. ఇది ఎమోషన్ అంటే నేను మధ్యలో కలుగుతారు అనమాట. కాదు, ఒక సీన్ చేయాలన్నా, ఆయన ఏమంటారు బ్రో మనకి ఎందుకు అంటే కామెడీ, తన మంచి యాక్టర్ అనే విషయం ఏమంటాడు, నాకు కాదు అంటే అని అనేస్తుంటాడు ఆయన. చిన్న ఎమోషనల్ కానీ ఏమైనా చెప్పమంటే మన వాళ్ళు లేనప్పుడు అడగాలి, అంటే లేనప్పుడు అడిగితే చెప్పేవాడు మంచి యాక్టర్. చిన్న కళ్ళ నీళ్ళు రాని వాళ్ళు బ్రో అదేంటే చేస్తుంటాడు, కానీ తన మీద చిన్న డౌట్ ఆ ఎమోషనల్ టచ్కి వెళ్తే ఎమోషన్ నమ్మం అయితే నువ్వు స్క్రీన్ మనోడు ఉంటే నమ్మను. మనోడు ఫస్ట్ టైం చూస్తున్నాడు కదా. ఏంటి చేస్తున్నావు ఇప్పుడు? నాలుగోది ఇంటర్వల్ బ్యాంగ్ సీన్ గ్లిజరిన్ వేసుకొని చేశాడు. రెండు దగ్గర మనం చాలా బాగా చేశాడు. అంటే తన కామెడీ, తన స్ట్రెంగ్త్, హీరోకి ఎమోషనల్ టచ్ వచ్చినప్పుడు తన రియాక్షన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అది మాత్రం నాకు చాలా హ్యాపీ వేసింది. చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఫ్రీగా ఎలా నమ్మించావు? అది హైలైట్. తర్వాత నాకు తెలిసి నాగ చైతన్య గారు కూడా నాగార్జున గారు ఆయనకి విపరీతంగా నచ్చింది. నాగార్జున గారు చూడటం జరిగింది, ఆయనకి విపరీతంగా నచ్చింది. అన్నపూర్ణ లాంటి సంస్థని ఫస్ట్ ఎలా కన్విన్స్ చేసేస్తాం అన్న, అసలు ఆ ప్రొసీజర్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు స్క్రిప్ట్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. బ్యానరు మంచిది అది యాక్చువల్గా. సో అలాంటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలిగావు? కన్విన్స్ చేయలేదన్న, కథ నచ్చింది. సో అంతో ఎంతో నా కష్టం నచ్చింది వాళ్ళకి, దాంతోనే సినిమా చేశారన్న. సో విషయం ఏంటంటే అన్న, కథ అన్నపూర్ణలో కథ చెప్పాలి అంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అన్నపూర్ణలో అంతా ఇంగ్లీషే మాట్లాడతారు. ఇది కదా బయట ఒక ఫీలింగ్. నేను ఎవరితోనే కథ చెప్దాం అనుకున్నప్పుడు అన్నపూర్ణలోకి వెళ్ళాలంటే గేట్ బయట మనం వెళ్ళడం చాలా కష్టం. ఎంత అయినా సరే గేట్లు తీయాలంటే కొంచెం కష్టమే. అది నాకు కూడా ఎవరో లోపల ఎవరో ఉంటే అక్కడ ఫోన్ చేయించుకొని తీయించుకో ఇలాంటి పరిస్థితి. సో అన్నపూర్ణలో కథ చెప్పాలి, అందరూ ఇంగ్లీష్ అన్నారు. సరే ఇంగ్లీష్ ఏముంది, మనకు తెలుగే చెప్దామని చెప్పాము. ఎవరో సో అలా అని ఎవరో ఫ్రెండ్స్ చాలా మంది అన్న కథ చెప్పడానికి. అంటే ఇండస్ట్రీలో నాకు చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు జరిగిన మంచి ఏంటంటే చాలా మంది ఎక్కడ కథ చెప్పేసానికి, అక్కడ కథ చెప్తావా, ఎక్కడ కథ చెప్తావా, అలా ఒక ఫ్రెండ్
వేణు మన బింబిసార డైరెక్టర్ అలా ఫ్రెండ్ ద్వారా అలా అన్నపూర్ణకి వెళ్ళి చెప్పానన్న. కథ చెప్పినప్పుడు సుప్రియ గారిని కళ్ళకి వెళ్ళాను. ఫస్ట్ మేడం నాకు ఇంగ్లీష్ రాదు, నేను మొత్తం తెలుగులోనే చెప్తాను అంటే, బాబు మాకు మొత్తం ఇంగ్లీషే మాట్లాడవు, మేము తెలుగే మాట్లాడతాం, నువ్వు తెలుగులోనే చెప్పు అని అక్కడ నుంచి తెలుగు మాట్లాడానన్న. విషయం ఏంటంటే వాళ్ళు నేను ఎంత బాగా మాట్లాడతాను అంటే మనం ఎంత బాగా మాట్లాడతాం బయట విన్నది అద్భుతంగా తెలుగు మాట్లాడతారన్న. అలా అక్కడ నుంచి సుప్రియ గారితో మొదలు పెట్టాం కథ చెప్పడం. సో ఆవిడకి బాగా నచ్చింది, ఆవిడ కొన్ని కరెక్షన్లు చెప్పారు. తర్వాత చైతన్య గారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చైతన్య గారు అంటే మళ్ళీ ఆయన చెప్పాలి, ఆయన ఇంగ్లీషే మాట్లాడతారేమో అది ఒక భయం. అక్కడికి వెళ్ళాను సేమ్ సెటప్, సార్ నాకు ఇంగ్లీష్ రాదు, ఏమైనా మేము ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడచ్చు. ఆయన కొంచెం స్మూత్గా పర్లేదు ఇట్స్ ఓకే నో, ఆయన చాలా స్మూత్గా ఉంటారు. బయట ఆయన ఎక్కడో ఒక భయం చైతన్య గారు ఎలా మాట్లాడతారు ఏంటని, కానీ చాలా సాఫ్ట్గా చాలా బాగా మాట్లాడిన. అక్కడ నుంచి జర్నీ మొదలైందన్న. ఆయనకి కథ విపరీతంగా నచ్చింది. ఆయన ఒక 2-3 సార్లు జరిగింది, అయిపోయింది. తర్వాత సినిమా చూశారు, ఆయనకి విపరీతంగా. ఇప్పుడు నాగార్జున గారికి చెప్పాలన్న, ఇప్పుడు నాగార్జున గారికి చెప్పాలనుకున్నప్పుడు నైట్ నిద్ర పెట్టలేదన్న. 2 రోజుల నుంచి ఆయన ఎప్పుడు వస్తారో, ఏ టైమింగ్లో వెళ్తారో, ఏ టైంలో దిగుతారు, ఫస్ట్ ఆయన చూడడం అలవాటు చేసుకుని ఎందుకంటే మిగతా వాళ్ళకి చెప్పడం నాకు ఒక ఛాలెంజ్ అయితే, చిరంజీవి గారికి నాగార్జున గారికి చెప్పాలంటే మాకు తెలియదు, భయం ఒకటి ఉంటుంది కదా. అలా 2 రోజులు ఆయన కార్లో దిగడం, బయట ఏం మాట్లాడుతున్నారు అలా ముందు చూసి అలవాటు చేసుకున్నానన్న. కానీ వీళ్ళందరికన్నా కూడా నాగార్జున గారికి కథ చెప్పినప్పుడు ఆయన ఎంజాయ్ చేశారన్న. పలా 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 నవ్వుతున్నారు. ఎప్పుడైతే ఆయన అలా నవ్వడం మొదలు పెట్టాడో నాకు తెలియకుండా ఎనర్జీ వచ్చిందన్న. సూపర్, అసలు ఆయన బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. అసలు రైటింగ్ మీద అయితే విపరీతంగా చెప్పారు. ఆయన ఒక 2 కరెక్షన్లు చెప్పారు, అవి కూడా అద్భుతంగా ఉపయోగపడ్డాయి. ఫైనల్లీ అలా 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 ఇంతవరకు వచ్చిందన్న. ఇంకోటి నువ్వు మామూలుగా సిట్టింగ్స్ కూడా వెళ్తుంటావు కదా, అవును, వేరే కథలు కూడా మల్లిన్ గోపి గారి క్రాక్ చేసావు, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా చేస్తున్నావు. మంచి సీన్లు నేను నొక్కేస్తావు అక్కడ మన సినిమా కోసం చెప్పాలి. అంటే నీకు ఒక అద్భుతమైన సీన్ వచ్చింది, అసలు తోసేస్తావు అనుకుంటా పక్కన మనం డైరెక్టర్ మన సినిమా వాడుకున్నాం. అలాంటి ఏమైనా అనిపిస్తాయి అది రైటర్ గా? నీ రైటర్ డామినేట్ చేస్తుంటా లేదా డైరెక్టర్ డామినేట్ చేస్తాడు ఆ టైంలో? రైటర్ అన్న, డైరెక్టర్ రాడన్న. ఎందుకంటే వాళ్ళు మనం పిలిచారు, మనం పని చేస్తున్నాం, మనకు అవకాశం ఇచ్చారు. సో మళ్ళీ అంత బాగా చెప్తేనే కదా మళ్ళీ రేపు పొద్దున్న మనం పని ఇస్తారు మీరు వాళ్ళు. సో మనకి అలాంటి డైరెక్టర్ రేపు హిట్ కొట్టేస్తాం. మరి ఇప్పుడు తర్వాత రైటింగ్ అవి కూడా చేస్తుంటావు? చేస్తానన్న. నాకు తెలిసి మళ్ళీ గురించి ఖచ్చితంగా చేస్తాను. అవునండి, మరి నాకు ఒక సెకండ్ లైఫ్ అక్కడ కూడా స్టార్ట్ అయినట్టే అన్న. అంటే ఈ సినిమా జరుగుతుందో తన క్రాక్ పని చేస్తున్నాం, క్రాక్ బ్లాస్ట్ అవగానే సినిమా అంత పెద్ద హిట్ అవగానే తెలియకుండా ఒక ఎనర్జీ అన్న. మన ముందు ఒక హిట్ సినిమా ఉంది, సో అది నువ్వు కథ రాసుకున్నప్పుడు నాకు అనుకోలేదు కదా, నాతో చేద్దాం ఎందుకు అనిపించింది? నీతో చెప్పిద్దాం అంటే అసలు యాటిట్యూడ్ చూసావా? ఇప్పుడు నీతో అంటే ఫ్రెండ్స్ అవడం వల్ల అడ్వాంటేజ్, ఇది ఫ్రెండ్స్ అవడం వల్ల అడ్వాంటేజ్. చూసి ఎలా చెప్పాడు ఓపెనింగ్ ఫేస్ చూసి ఎలా ఉంది యాటిట్యూడ్? అది కూడా ఖాళీ ఉన్నావా? మరి అలా ఏం లేదు, అలా ఏం లేదు. కథ రాసుకున్నప్పటి నుంచి అంటే ఈడైతే బుక్ని పేర్లో పడి ఉంటాడు. నువ్వు ఉన్నావా? చెప్పు. సో కాబట్టి ఇక్కడ ప్లస్ ఏంటంటే రాస్తానంటే ఆ స్లాంగ్ అవన్నీ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదన్నా. అది నేను చెప్పగలిగితే చాలా ఈజీగా క్యాచ్ చేస్తే టక్ 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 మని చేసేస్తాడు. సో దాంతోపాటు కథ నచ్చింది నీకు అన్న. నేను కథ చెప్పిన ఫ్రెండ్కి వెళ్ళలేదు అన్న, బ్యానర్ నుంచి వెళ్ళాను, బ్యానర్ నుంచే కథ చెప్పాను, తనకి నచ్చే వచ్చాను. హైలైట్ చెప్తా. ఆ ముందు రోజు రాత్రి ఇద్దరం కూర్చున్నాం, సిట్టింగ్ చేసుకున్నాం ఈ రూమ్లోనే. అయిపోయింది, కట్ చేస్తే సిట్టింగ్ అంటే ప్రిసైజ్ ఏంటి, ఏం చేస్తుంటారు? కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. పనులేంటి మధ్యలో తాగుతూ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అయిపోతే రాజగారు నాకు ఫోన్ చేశారు మార్నింగ్ 10 o'clockకి కథ చెప్తారంటే ఆఫీస్కి. అంటే సరే అని చెప్పి వెళ్ళి కట్టేసి వచ్చారు. రాత్రి కదా ఇద్దరు కూర్చున్నాం, అప్పుడే చెప్పేచ్చు కదా లేచింది రప్పించాలంటే అలా వెళ్ళాం, అలా చెప్పాను తప్ప నేను ముందే కట్ చేశాను, నీతో సినిమా చేస్తాను అలా చెప్పలేదు. అలా వెళ్ళాం, అలా నచ్చింది, అలా చేశాను. November 26th థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఒక ఫ్యామిలీ అంతా కలిసి 2 గంటల పాటు హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేసి చూడగలిగే సినిమా ఇది. సో మా సినిమా దయచేసి థియేటర్కి వచ్చి చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయండి. Please go and watch our film Anubhavinchu Raja on 26th November with your family and friends, and do make reels and tag us. November 26th రిలీజ్ డేట్ అనుభవించు రాజా. చక్కగా నవ్వుకోవడానికి థియేటర్స్కి రండి. థ్యాంక్ యూ. November 26th అనుభవించు రాజా సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరిని డిసప్పాయింట్ చేయదు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అనుభవించు రాజా November 26th రిలీజ్ అవుతుందండి. మీకు ఎంటర్టైన్మెంట్ మేము 100% ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. మీరైతే వస్తే 100% ఎంజాయ్ చేస్తారు.
వచ్చేయండి, థియేటర్లో కలుద్దాం. చిట్టుకేసాడంటే ఖచ్చితంగా 100%. నేను అంత షూర్ ఉన్నాను, మూవీ చూసే కాబట్టి. అనుభవించే రాజా 26 రిలీజ్ అవబోతుందండి. సో అందరూ మీ ఫ్యామిలీతో వచ్చి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా. సో తప్పకుండా థియేటర్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్.